morning, girls. I'm Aruna, lecturer in computer science, Sir Cedar College for Women. Today we are going to discuss about basic HTML, document body, and various tags that are used for formatting text. This is the topics we are going to discuss. Today we will discuss basic HTML, document body and text. Remaining in the next classes, those are hyperlinks, adding more formatting text, lists, tables, using more colors and images. Basic HTML. HTML stands for Hypertext Markup Language used for creating web pages. The basic principle when we use HTML is that you take some content, usually a mixture of text and images, and then apply the formatting information to it. How we format this text with the help of HTML tags. In HTML, formatting is specified by using tags. HTML displays wide variety types of information. HTML contains how many types of text? 2 types of text, simple text and multimedia. The web browsers uses the formatting information to correctly process the content. Where we display this HTML document on a web browser. The browsing may take the form of display on the screen. These web browsers read the HTML documents and then display them. For writing web pages, we need a simple editor like Notepad. How these HTML documents are saved? These HTML documents are saved with an extension of .html. ప్రీవియస్ ఇంట్రొడక్షన్లో మనం చూసాం హెచ్టిఎంఎల్ అనేది ఏంటంటే ఒక హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడం కోసం యూస్ చేస్తాం. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసే వెబ్ పేజెస్ని ఫార్మాటింగ్ చేయాలి. సో అది ఫార్మాట్ చేయాలి అంటే కనుక డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్స్ ఎక్కడ రన్ అవుతాయి? వెబ్ బ్రౌజర్లో. సో వెబ్ బ్రౌజర్ ఏం చేస్తుంది? ఆ ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్లో ఉన్న కంటెంట్స్ని డిస్ప్లే చేస్తాయి, ట్యాగ్స్ని డిస్ప్లే చేయదు. అది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకోవాలంటే మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ యూజ్ చేసి ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేస్తాం. అంటే ఇదంతా ఎక్కడ రాస్తాం? ఎడిటర్ కావాలి. సో ఏ ఎడిటర్లో రాస్తాం అంటే మనం నోట్ప్యాడ్లో రాస్తాం. సో ఫస్ట్ ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ రాయటానికి మనం నోట్ప్యాడ్ యూజ్ చేస్తాం. నోట్ప్యాడ్లో ప్లెయిన్ రాస్తాం, హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ యూజ్ చేసి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ రాస్తాం. రాసిన తర్వాత దాన్ని ఏ నేమ్తో సేవ్ చేసుకోవాలి? .html ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకోవాలి. ఏదైనా నేమ్ తీసుకోవచ్చు, ఆ నేమ్ .htmlతో సేవ్ చేయాలి. సో సేవ్ చేసినంత ఏమైంది? వెబ్ బ్రౌజర్లో రన్ అవుతుంది. వెబ్ బ్రౌజర్ ఏం చేస్తుంది? హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని రీడ్ చేసి దానిలో ఉన్న కంటెంట్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. Structure of HTML document or web page. A typical HTML document will have the following structure. HTML document uses the following tags. It contains HTML, head, and body. This HTML tag encloses the complete HTML documents and mainly comprises of document header, which is represented by head, and the body, which is represented by body tags. As we all know, head is a container for metadata. This tag represents the document header, which can keep other HTML tags like title, link, etc. Next, coming to the body. Body tag represents the document's body, which keeps other HTML tags like h1, div, paragraph, etc. సో హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే హెచ్టిఎంఎల్ మొత్తం డాక్యుమెంట్ అంతా హెచ్టిఎంఎల్ ట్యాగ్ లోపల రాస్తాం. దాన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఒకటి హెడ్ పార్ట్, ఇంకొకటి బాడీ పార్ట్. సో దాని స్ట్రక్చర్ చూద్దాం. ఇక్కడ ఇది హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్. చూడండి, ఇక్కడ
ఇక్కడ రాసిన HTML లోపల ప్రతిదీ ఎక్కడ రాసాం మనం HTML ట్యాగ్ లోపలే రాసాం. సో ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసాం మొత్తం HTML డాక్యుమెంట్ని 2 పార్ట్స్ కింద. ఒకటి హెడ్ సెక్షన్, ఇంకొకటి బాడీ సెక్షన్. హెడ్ రిలేటెడ్ ట్యాగ్స్ అన్ని హెడ్ సెక్షన్లో రాస్తాం, బాడీ రిలేటెడ్ ట్యాగ్స్ అన్ని బాడీలో రాస్తాం. ఇందాక మనం చూసాం కదా, హెడ్ రిలేటెడ్ సెక్షన్స్లో టైటిల్ యూస్ చేయొచ్చు, లింక్ యూస్ చేయొచ్చు, అవన్నీ ఈ హెడ్ సెక్షన్లో రాస్తాం. బాడీ సెక్షన్కి వచ్చేపాటికి ఏంటంటే బాడీ రిలేటెడ్ ట్యాగ్స్ అంటే మనం ఏవైతే కంటెంట్స్ వెబ్ బ్రౌజర్ మీద డిస్ప్లే చేయాలనుకుంటున్నాం అవన్నీ అక్కడ రాస్తా ఉంటే బాడీలో రాస్తాం. హెడ్ వచ్చేపాటికి ఏంటంటే టైటిల్ ట్యాగ్స్ యూస్ చేస్తాం, అవి చూద్దాం మనం ఇప్పుడు. డాక్యుమెంట్ డిక్లరేషన్ టైప్. అన్ని HTML డాక్యుమెంట్స్ డాక్ టైప్తో డిక్లరేషన్స్తో స్టార్ట్ అవుతాయి. ఈ డిక్లరేషన్ అనేది HTML ట్యాగ్ కాదు. ఇది ఏం చేస్తుంది అంటే డాక్యుమెంట్ ఏ టైప్ అనేది వెబ్ బ్రౌజర్కి అర్థం అవటం కోసం దీన్ని డాక్ టైప్ కింద డిఫైన్ చేస్తాం. మనం యూస్ చేసేది HTML5 వర్షన్. సో అందులో డిక్లరేషన్ ఎలా ఉంటుందంటే యాంగులర్ బ్రేస్ ఎక్స్క్లమేటరీ డాక్యుమెంట్ టైప్ HTML అని రాస్తాం. ఇక్కడ సింటాక్స్ రాసాను చూడండి. దిస్ ఈజ్ document declaration tag. All the HTML documents must start with a doc type declaration. The declaration is not a HTML tag. It's an information to the browser that what type of document type to expect. Declaration tag is used by the browsers to understand the version of HTML used in document. The current version of HTML is 5 and it make use of the following declaration like this. Next is document head. Document head holds control information to be used by browsers and servers. Actually many people never use any of the tag except for title, which is mandatory. Only that tag most others insert in their head sections is title. These are paid tags. In the first class we have discussed two types of tags, paid tags and singular tags. Paid tags has its own companion, that is each and every open tag should have closing tag. All the HTML documents have just one title which is displayed on the top of the browser window. These are all head related tags like link, meta, base, style, script. We write all these tags in head section. As we all know that document head is a container for metadata. So ఇక్కడ మనం హెడ్ సెక్షన్లో ఎనీ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ యూస్ చేస్తాం, ఒక ట్యాగ్ యూస్ చేస్తాం. బాగా ఫెమిలియర్గా యూస్ చేసే ట్యాగ్ ఏంటంటే మనం టైటిల్ యూస్ చేస్తాం. సో ఈ టైటిల్ ఏం చేస్తుంది అంటే నేమ్ ఆఫ్ ద డాక్యుమెంట్ కానీ HTML లో ఉన్న కంటెంట్ గురించి మనం ఏమైనా డిస్క్రిప్షన్ ఇచ్చిన, సో ఇవన్నీ ఎక్కడ డిస్ప్లే అవుతాయి అంటే బ్రౌజర్లో టాప్ ఆఫ్ ద విండోలో డిస్ప్లే చేస్తుంది టైటిల్ ట్యాగ్ అని. నేమ్ ఆఫ్ ద HTML డాక్యుమెంట్ విల్ బి ప్రొడ్యూస్డ్ బై టైటిల్ ట్యాగ్. ఎక్కడ రాస్తాం ఈ టైటిల్ ట్యాగ్ని? హెడ్ సెక్షన్లో రాసుకుంటాం. టైటిల్ కాకుండా ఇంకా రిమైనింగ్ ట్యాగ్స్ ఏవేవి రాసుకోవచ్చు అంటే లింక్ ట్యాగ్ రాయొచ్చు, మెటా ట్యాగ్ రాయొచ్చు, బేస్ ట్యాగ్ రాయొచ్చు, స్టైల్ ట్యాగ్ రాయొచ్చు, స్క్రిప్ట్ ట్యాగ్ రాయొచ్చు. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద డాక్యుమెంట్ బాడీ రిలేటెడ్ ట్యాగ్స్. Actual content of the document is written in body tag. The body tag defines the document's body. Within a body tag, we can include many tags to format the text. So the body element contains all the contents of HTML documents such as paragraph, heading, images, links, tables, etc. We discuss all these tags in the next coming sessions. Some of the tags we include here are paragraph tag, heading tags, image tag, object tag, etc. ఇది బాడీ రిలేటెడ్. సో బాడీ సెక్షన్లో ఏం రాస్తాం? డాక్యుమెంట్లో మనం ఏవైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నాం కంటెంట్స్, సో డిస్ప్లే చేయాల్సిన కంటెంట్స్ అన్నీ ఎక్కడ రాస్తాం? బాడీ ట్యాగ్ లోపల రాస్తాం.
సో రాసిన ట్యాగ్స్ అన్నిటికి హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఏమేమి యూస్ చేస్తామంటే హెడ్డింగ్ ట్యాగ్స్ కానీ, పారాగ్రాఫ్ ట్యాగ్స్ కానీ, ఇమేజెస్ ట్యాగ్స్ కానీ, హైపర్ లింక్స్ ఇవన్నీ. సో వాటి ఓన్ ట్యాగ్స్ కింద రాసిన చూడండి. పారాగ్రాఫ్కి ఫర్ ఎగ్జాంపుల్ పి అనే ట్యాగ్, హెడ్డింగ్ ట్యాగ్కి H1 to H6 ట్యాగ్స్ యూస్ చేయొచ్చు, ఇమేజ్ ట్యాగ్కి IMG అని యూస్ చేయొచ్చు. అలా ఈ ట్యాగ్స్ యూస్ చేసి ఈ ట్యాగ్స్ అన్ని ఎక్కడ రాస్తాం? బాడీ సెక్షన్లో రాస్తాం. ఒక్కసారి ప్రీవియస్ స్లైడ్కి వెళ్దాం. చూడండి, ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ద డాక్యుమెంట్ అంతా మనం ఎందులో రాయాలి? ప్రతి డాక్యుమెంట్ ఎక్కడ రాయాలి? HTML లోపల మాత్రమే రాయాలి. HTMLలో హెడ్ సెక్షన్లో కానీ, బాడీ సెక్షన్లో కానీ. హెడ్ సెక్షన్లో అయితే కనుక ఏ ట్యాగ్ యూస్ చేస్తాం? టైటిల్ ట్యాగ్ యూస్ చేస్తాం. బాడీ సెక్షన్లో రిమైనింగ్ ట్యాగ్స్ అన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రాసిన HTML ప్రోగ్రామ్ అంతా ఎక్కడ రాస్తాం మనం? నోట్ ప్యాడ్లో రాయాలి. సో ఆ నోట్ ప్యాడ్లో రాసిన HTML స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే ప్రతిదీ HTML లోపల ఎన్క్లోజ్ చేసేలా రాయాలి. సో హెడ్ సెక్షన్లో రాయొచ్చు లేదా బాడీ సెక్షన్లో రాయొచ్చు. స్ట్రక్చర్ ఆఫ్ HTML అందుకనే మనం స్టార్టింగ్లో 3 ట్యాగ్స్ కింద చూసాం: HTML, head and body. These are HTML comments. Comments are placed in between this angular brace, exclamatory symbol, followed like this. So any content placed in these tags will be treated as comment lines and will be completely ignored by the browser. సో HTML కమెంట్స్ అనేవి ఏంటంటే మన ప్రోగ్రాంలో దాని గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిస్క్రిప్షన్ రాయాలనుకున్నా అది మనకి ఎగ్జిక్యూట్ అవ్వక్కల ఆ ట్యాగ్ ఫార్మాట్లో ఏం లేదు. అది కానీ మనం అక్కడ ఏం రాసామో ఆ ప్రోగ్రామ్ ఎందుకు మన ఫ్యూచర్లో ఎప్పుడైనా రిఫర్ చేసినప్పుడు అది ఏం రాసామో తెలుసుకోవాలన్నప్పుడు ఏంటంటే ఆ కమెంట్ లైన్స్లో మనం పెట్టుకోవచ్చు. సో ఆ కమెంట్ లైన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ స్ట్రక్చర్ ఎలా యూస్ చేయాలంటే యాంగులర్ బ్రేస్, ఎక్స్క్లమేటరీ సింబల్ యూస్ చేసి కమెంట్ రాయాలి. కమెంట్స్ని ఎన్ని వేస్లో రాయొచ్చు? 2 వేస్లో. ఈ కామెంట్స్ని ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు? హెడ్ సెక్షన్లో అయినా పెట్టచ్చు లేదా బాడీ సెక్షన్లో అయినా యూస్ చేయొచ్చు. సింగిల్ లైన్ కామెంట్స్ అయితే కనుక ఇలా రాయాలి: యాంగులర్ బ్రేస్, ఎక్స్క్లమేటరీ, కమెంట్ రాసుకుంటా. మల్టిపుల్ లైన్స్ అయితే కనుక మల్టిపుల్ లైన్స్ రాసి ఎండింగ్ ట్యాగ్ యూస్ చేస్తాం. ఇవి HTML కమెంట్ లైన్స్. ఇక్కడ రాసినవి ఏవి బ్రౌజర్ దీన్ని ట్యాగ్ కింద రిప్రజెంట్ చేయదు. ఇందులో రాసినవి ఏవి ఎగ్జిక్యూట్ చేయదు. ఇది ఎగ్జాంపుల్, మనం చూసిన స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్. సో we will have to write this program. This HTML document should be write in editor called Notepad. Now I have written a program HTML head. Here I am placing some comment line sample program. Head with a tag enclosed with a tag called title. This title displays the name of the document on the top of the browser while it is running. Close head section. Body is the actual content. The H1 tag, this is heading H1, close H1. Paragraph tag, this is paragraph, close P, close body, finally close HTML. Now I will save this file with a name sample program dot with an extension .html. Now this program is saved as sample program .html. So I have written the program on the notepad and I saved with the sample program. Now I am going to run this on a web browser. Finally, the web browser displays the contents. What will it display? Here our tag is H1. This is heading tag, will be displayed with the H1 of heading H1, and this is a paragraph. These two contents will be displayed on our web page by using web browsers. Till now we all discussed about structure. For writing any HTML document we need HTML tags. How we wrote those HTML tags? A tag is a format surrounded by angle brace. All HTML tags must be enclosed within these brackets. These are called angle brackets. Every tag in HTML perform different tasks. If you have a open tag or stat tag,
then you must use a closing tag and tag except some tags. ఇప్పుడు మనం HTML డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి అంటే HTML ట్యాగ్స్ యూస్ చేస్తామని చెప్పాం. సో ట్యాగ్ అనేది ఏంటంటే యాంగులర్ బ్రేసెస్ లోపల ఏవైతే రాస్తున్నామో మనం వాటిని ట్యాగ్స్ HTML ఎలిమెంట్స్ కింద చూస్తాం. సో ప్రతి HTML ట్యాగ్కి ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, అలాగే క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఇది HTML ట్యాగ్ సింటాక్స్. చూడండి, ఏదైనా ఒక ట్యాగ్ తీసుకుంటే ఓపెనింగ్, కంటెంట్, క్లోజ్ ట్యాగ్. ఇందాక మనం ఎగ్జాంపుల్లో చూసాం కదా, H1 కంటెంట్ రాసాం, H1ని క్లోజ్ చేసాం. సో ట్యాగ్ నేమ్ ఏంటి? H1. సో ఇది ఏ టైప్ ఆఫ్ ట్యాగ్? హెడ్డింగ్ ట్యాగ్. సో ఏ ట్యాగ్ రాసినా ఇన్ బిట్వీన్ పేర్స్ యూస్ చేస్తాం. HTML ట్యాగ్స్ ఆర్ నార్మల్లీ కమ్ ఇన్ పేర్స్ లైక్ B and close tag. It is a bold tag, bold open tag, close tag. The difference between a open tag and a close tag is /. Opening tag switch on a piece of formatting, and when to switch off, and tags which switch a format off also contain a /. ఇది మన స్ట్రక్చర్. ఏదైనా ట్యాగ్, ఏ ట్యాగ్ అయినా సరే ఇలాగే రాస్తాం. ట్యాగ్ ఓపెన్ ట్యాగ్, కంటెంట్, క్లోజ్ ట్యాగ్. ఓపెనింగ్ ట్యాగ్ ఇండికేషన్ ఏంటంటే నెక్స్ట్ మనం దాన్ని ఈ ట్యాగ్ బేస్ చేసుకుని నెక్స్ట్ ఉన్న కంటెంట్ ఏంటి, ఎప్పుడు క్లోజ్ చేయాలి. ఎప్పుడు క్లోజ్ చేస్తాం? ఎండ్ ట్యాగ్ వచ్చినప్పుడు. ఎండ్ ట్యాగ్ ఎలా తెలుస్తుంది మనకి? /. The following points should be noted about HTML tags. Tags are not case sensitive. We can give like this or like this, either uppercase letters, smaller case letters, combination of uppercase or small case letters. So tags are not case sensitive. Styles may be switched off by the end tag. When the style will be off? When we got an end tag. White spaces, tabs and new lines are ignored by the browser. It won't display the white spaces, tabs. If a browser doesn't understand any tag, it will ignore it. మన HTML ట్యాగ్స్ అనేవి కేస్ సెన్సిటివ్ కాదు, ఎలా అయినా రాయొచ్చు. క్యాపిటల్ లెటర్స్లో రాయొచ్చు, హెడ్ అనేది, బాడీ అనేది క్యాపిటల్ లెటర్స్లో రాయొచ్చు, లేదా స్మాల్ లెటర్స్లో రాయొచ్చు, కాంబినేషన్ ఆఫ్ 2 లెటర్స్ రాయొచ్చు. అలా రాసిన ట్యాగ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో స్టైల్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తే ఎండ్ ట్యాగ్ వస్తాయి. అంటే బిగినింగ్ ట్యాగ్ కనుక క్లోజ్ చేసేదాకా అందులో ఉన్న ఏ స్టైల్ అయినా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎప్పుడు దాకా ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఆ కంటెంట్ని ఎప్పుడు దాకా ఫార్మాట్ చేస్తాం అంటే ఎండ్ ట్యాగ్ ఇండికేషన్ వచ్చేదాకా. వైట్ స్పేసెస్ కానీ ట్యాబ్స్ కానీ ఇవన్నీ బ్రౌజర్ ఇగ్నోర్ చేస్తుంది. నేను రాసిన ట్యాగ్ బ్రౌజర్కి అర్థం కాలేదు, నేను మిస్టేక్ రాశాను, లేదా ఆ ట్యాగ్ సరిగా రాయలేదు. సో అలాంటివన్నీ ఏంటంటే బ్రౌజర్ ఇగ్నోర్ చేస్తుంది వాటిని. HTML tags consist of various attributes. What is an attribute? Attributes are special keywords. Each element or a tag have attributes that defines the behavior of that element or also provides additional information. Attributes should always applied with a start tag. Attribute should always be applied with its name and a value pair. The value attributes names are case sensitive, so it is recommended to write in lowercase letters. You can add multiple attributes in one HTML element, but need to give space between 2 attributes. ఇప్పుడు ప్రీవియస్గా మనం HTML ట్యాగ్ చూసాం. ట్యాగ్ అనేది యాంగులర్ బ్రేసెస్లో ప్రొడ్యూస్ చేస్తాం. ఒకటి ఓపెనింగ్ ట్యాగ్, ఇంకోటి క్లోజింగ్ ట్యాగ్. ఆ ట్యాబ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ప్రొవైడ్ చేయాలి అంటే కనుక బిహేవియర్ ఆఫ్ దట్ ఎలిమెంట్ స్పెసిఫై చేయాలంటే అట్రిబ్యూట్స్ స్పెసిఫై చేస్తాం. అట్రిబ్యూట్స్ ఎక్కడ ఇస్తామంటే స్టార్టింగ్ ట్యాగ్లో ఇవ్వాలి, అంటే ఓపెనింగ్ ట్యాగ్లో ఇవ్వాలి. అట్రిబ్యూట్స్ అప్లై చేయడానికి ఏం యూజ్ చేస్తాం అంటే నేమ్ అండ్ వాల్యూ. అట్రిబ్యూట్ నేమ్ అండ్ వాల్యూస్ అనేవి ట్యాగ్స్ కేస్ సెన్సిటివ్ కాదు, అట్రిబ్యూట్స్ మాత్రం కేస్ సెన్సిటివ్. సో అందులో రాసే ప్రతి నేమ్ స్మాల్ లెటర్స్తోనే రాయాలి. మనం ఒకటే HTML ట్యాగ్లో 2-3 అట్రిబ్యూట్స్ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే కనుక వాటి మధ్యన స్పేస్ ఇస్తే సరిపోతుంది. Up to now we have discussed about the structure of HTML.
From here we are formatting the text. The text on a HTML page can be altered in a number of ways. HTML contains several elements for defining the text with special meaning. Here we are going to discuss about several formatting text. I have displayed only a few. Formatting elements were designed to display special types of text like bold, italic, small, big, subscript, superscript, etc. ఇవన్నీ ఇప్పుడు మనం చూసే ఫార్మాటింగ్ టెక్స్ట్ ఎలిమెంట్స్ అంట. సో ఏమేమి ఫార్మాటింగ్స్ అప్లై చేయొచ్చు టెక్స్ట్కి? బోల్డ్ కానీ, ఇటాలిక్ కానీ, స్మాల్, బిగ్, సబ్స్క్రిప్ట్, సూపర్స్క్రిప్ట్, ఇవన్నీ HTML ట్యాగ్స్. ఈ HTML ట్యాగ్స్ అన్నీ యూజ్ చేసి మనం నెక్స్ట్ టాపిక్స్ చూద్దాం. హెడ్డింగ్ ట్యాగ్స్. ఏదైనా డాక్యుమెంట్ మొదలయ్యేది హెడ్డింగ్ ట్యాగ్తోనే. దీనిలో డిఫరెంట్ సైజెస్ యూస్ చేయొచ్చు. మనకి 6 లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి, H1 నుంచి H6 దాకా. అంటే అపియర్ అయ్యే టెక్స్ట్ సైజ్ H1 దగ్గర నుంచి H6 లోపు యూస్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద హెడ్డింగ్ ట్యాగ్స్. ఎనీ డాక్యుమెంట్ స్టార్ట్స్ విత్ ఎ హెడ్డింగ్. యూ కెన్ యూస్ డిఫరెంట్ సైజెస్ ఫర్ యువర్ హెడ్డింగ్స్. HTML also has 6 levels of headings. We choose the elements H1, H2, H3, H4, H5 and H6 while displaying an heading. Browsers adds one line before and one line after heading. ఇది హెడ్డింగ్ ట్యాగ్స్ యొక్క సింటాక్స్. సో H1 అనేది ట్యాగ్, అలైన్ అనేది అట్రిబ్యూట్. H1 ట్యాగ్ చూసాం మనం. ట్యాగ్ అనేది యాంగులర్ బ్రేసెస్లో రాస్తామని. అట్రిబ్యూట్ వచ్చేపాటికి అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు H1 అనేది ఎక్కడ రాయాలనుకుంటున్నాను నేను, దాని అలైన్మెంట్. అట్రిబ్యూట్స్ కేస్ సెన్సిటివ్, అన్ని స్మాల్ లెటర్స్లోనే రాయాలని చెప్పాం. సో అలైన్ ఈక్వల్స్ టు లెఫ్ట్ చేయొచ్చు, రైట్ ఆర్ సెంటర్. ఏ ట్యాగ్ ఎక్కడ రాయాలని చెప్పాం? ఓపెనింగ్ ట్యాగ్ ఆర్ స్టార్టింగ్ ట్యాగ్. సో ఇప్పుడు నేను అట్రిబ్యూట్ ఎక్కడ రాశాను? H1 స్టార్టింగ్ ట్యాగ్లో రాశాను. ఇన్ జనరల్ ట్యాగ్ సింటాక్స్ చూద్దాం. ఫస్ట్ H1 కంటెంట్, H1 క్లోజ్. దీని లోపల అడిషనల్ ఇన్ఫర్మేషన్ H1 అది ఎక్కడ టెక్స్ట్ ఎలా అపియర్ అవ్వాలి స్పెసిఫై చేయడానికి అట్రిబ్యూట్ యూస్ చేస్తాం. అట్రిబ్యూట్ నేమ్ ఏంటి? అలైన్ యూస్ చేస్తున్నాం. అలైన్ H1 ఓపెనింగ్ ట్యాగ్లో యూస్ చేయాలి. సో అలైన్ H1, ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. H1 అలైన్ లెఫ్ట్, right, center, text here, H1. సో ట్యాగ్ సింటాక్స్ ప్రకారం చూడండి, H1 అనేది హెడ్డింగ్ ట్యాగ్. హెడ్డింగ్ ట్యాగ్ని ఎలా రాయాలి? యాంగులర్ బ్రేసెస్లో రాయాలి. ఎన్ని ట్యాగ్స్ రాస్తాం? ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఓపెనింగ్ ట్యాగ్ దగ్గర నుంచి కంటెంట్ ఏది ఉందో అక్కడ దాకా కంటెంట్ మొత్తాన్ని డిస్ప్లే చేస్తాం. చేసిన తర్వాత ఎప్పుడు క్లోజ్ చేస్తాం? క్లోజ్ ట్యాగ్ వచ్చినప్పుడు. క్లోజ్ ట్యాగ్ ఫార్వర్డ్ స్లాష్ యూస్ చేస్తే దిస్ ఈజ్ క్లోజ్ ట్యాగ్. సో స్టార్ట్ ట్యాగ్, కంటెంట్, క్లోజ్ ట్యాగ్. అలాగే H2 అలైన్ లెఫ్ట్, రైట్, సెంటర్, H2 కంటెంట్, క్లోజ్ H2. H3 కంటెంట్, క్లోజ్ H3. H4 కంటెంట్, క్లోజ్ H4. Similarly H5 and H6. So the document displays the text that is enclosed in H1 tag, that is this is heading 1. సో ఇక్కడ నాకు ఇప్పుడు ఏ టెక్స్ట్ ఏం డిస్ప్లే అవుతుంది? దిస్ ఈజ్ హెడ్డింగ్ 1. నేను రాసింది ఓన్లీ H1 ట్యాగ్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ట్యాగ్ ఈస్ పారాగ్రాఫ్ ట్యాగ్. The paragraph tag offers a ways to structure your text in different paragraphs. Each paragraph your text, you should go in between an opening paragraph and a closing paragraph. Each paragraph can be aligned on the screen either to the left, right, the center. సో ఇప్పుడు మనం చూసేది పారాగ్రాఫ్ ట్యాగ్. ఏంటంటే మన హెడ్డింగ్ ట్యాగ్లో ఆ లైన్ మొత్తానికి H1 హెడ్డింగ్తో డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనకు పారాగ్రాఫ్ స్టైల్లో కావాలనుకుంటే కనుక ఏ టైప్ ఆఫ్ ట్యాగ్ యూస్ చేస్తాం? పారాగ్రాఫ్ ట్యాగ్.
ట్యాగ్ నేమ్ ఏంటి p. ట్యాగ్ సింటాక్స్ ఎలా యూస్ చేస్తాం p కంటెంట్ క్లోజ్ p. ట్యాగ్ లోపల అడిషనల్ అట్రిబ్యూట్స్ అన్న ప్రొవైడ్ చేయాలంటే ఏం చేయాలి, ఎక్కడ యూస్ చేయాలి, స్టార్టింగ్ ట్యాగ్లో యూస్ చేయాలి. ఇక్కడ సింటాక్స్లో చూడండి p దగ్గర నేను, సో పారాగ్రాఫ్ ట్యాగ్ ఇస్ p and the attribute is align equals to left, right, center or justify content /p. Example lo chudandi, p align equals to justify, this is paragraph /p. ఇది మనం తీసుకున్న ట్యాగ్ పారాగ్రాఫ్ ట్యాగ్. అలైన్మెంట్ ఏంటంటే స్క్రీన్ అపియర్ అయినప్పుడు కంటెంట్ లెఫ్ట్ సైడ్ కానీ సెంటర్లో కానీ రైట్లో కానీ లేదా అకార్డింగ్ టు పేజ్ అడ్జస్ట్మెంట్ బట్టి అక్కడ కావాలంటే అక్కడ జస్టిఫై. ఇప్పుడు నాకు ఇక్కడ రాసిన ఎగ్జాంపుల్లో ఏం డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద, దిస్ ఈస్ పారాగ్రాఫ్. మీరు కావాలంటే ఇంకా పారాగ్రాఫ్ రాసుకోవచ్చు, నేను జస్ట్ ఊరినే దిస్ ఇస్ పారాగ్రాఫ్ అని రాశాను. నెక్స్ట్ టైప్ ఆఫ్ ట్యాగ్ ఈస్ లైన్ బ్రేక్. బ్రేక్ ట్యాగ్ అంటాం దీన్ని, బిఆర్ అనే ట్యాగ్ యూస్ చేస్తాం. ఇది సింగులర్ ట్యాగ్, అంటే దీనికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు, ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ మాత్రమే ఇస్తాం. సింటాక్స్లో చూడండి నేను బిఆర్ అని మాత్రమే రాశాను. సో ట్యాగ్ ఇండికేషన్ మనం ఎలా చెప్తున్నాం, యాంగులర్ బ్రేసెస్లో రాసే ప్రతిదీ ట్యాగే. ద బిఆర్ ట్యాగ్ ఇన్సర్ట్స్ ఎ సింగిల్ లైన్ బ్రేక్. వెన్ యూ యూజ్ దిస్ బిఆర్ element anything following it starts from the next line. If I use a BR tag, then that line is breaked and continued in the next line. See here, if you observe this example, hello BR, you delivered your assignment on time. BR, thanks. Now see the output. After hello I use a break, then the next statement appears in the next line. You delivered your assignment on time. Again applied break, that's why a line break is given. The BR tag is an empty tag, which means that it has no end tag. BR tag ఎందుకు యూజ్ చేస్తాం అంటే లైన్ కంటిన్యూస్గా 4-5 లైన్స్ వరుసనే రాసేసుకున్నాం. మనకి HTML మొత్తం కంటెంట్ అంతా ఒకటే లైన్లో డిస్ప్లే అవుతుంది, నాకు అలా వద్దు. నెక్స్ట్ లైన్లో అలా కావాలి అంటే కనుక బ్రేక్ ట్యాగ్ యూస్ చేస్తాం. లైన్ బ్రేక్ అంటే అక్కడతో ఆ లైన్ని బ్రేక్ చేసి నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. మీకు ఎక్కడైతే బ్రేక్ అవ్వాలనుకుంటున్నాం అక్కడ మనం బ్రేక్ ట్యాగ్ యూస్ చేస్తాం. బ్రేక్ ట్యాగ్కి ఏం యూస్ చేస్తున్నాం, బిఆర్ అనేది యూస్ చేస్తాం. ఇది ఓపెనింగ్ ట్యాగ్, దీనికి క్లోజ్ అక్కర్లో డైరెక్ట్గా బిఆర్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ హారిజాంటల్ లైన్ ట్యాగ్స్. ఇందాక మనం లైన్ని బ్రేక్ చేయడం చూసాం. స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే స్క్రీన్ మీద ఒక హారిజాంటల్ లైన్ కావాలి అంటే కనుక, అండ్ డిస్ప్లే చేసే స్క్రీన్ మీద నాకు హారిజాంటల్ లైన్, నేను తీసుకున్న డాక్యుమెంట్లో ఒక లైన్ డ్రా చేయాలనుకుంటున్నాను. ఆ లైన్ కావాలంటే హారిజాంటల్ లైన్ ట్యాగ్ యూస్ చేస్తాం. సో హారిజాంటల్ లైన్ ట్యాగ్కి ఏ ట్యాగ్ యూస్ చేస్తాం, హెచ్ఆర్ ట్యాగ్ యూస్ చేస్తాం. సేమ్ సింటాక్స్ లాగానే హెచ్ఆర్ ట్యాగ్ ఏంటంటే ఇట్స్ ఆల్సో సింగులర్ ట్యాగ్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ క్లోజింగ్ ట్యాగ్. డైరెక్ట్గా ఓపెనింగ్ ట్యాగ్ ఒకటే యూస్ చేస్తాం. HR అంటే horizontal line. The HR tag creates a horizontal line in a HTML page. These lines are used to break up the page and give it a little structure. If you observe the syntax of HR tag, a line we have seen already in H1 tag and paragraph tag. Here we are going to see another attribute, size and width. Size options gives you the thickness of the line and width option gives you the percentage of the available screen. Align, size, width are all attributes of which tag? HR tag. Attributes should be specified on opening tag. Here HR, align center, size is 4, width is 60%. Here we will, for this we got a output a horizontal line drawn at the center of the page with size 4 and with 60%. 60% of the page screen will be covered with this line, horizontal line. Next type of tag is font tag. Why we use this font tag is if you want to add any style, size or color to the text on your website.
Then we use a tag called font tag. Generally, font have 3 attributes: size, color, and face. So you see the syntax: font tag name, followed by content, followed by closing tag. Here the font has 3 attributes. One is size, color, next one is face. And the attributes, we discussed that attributes should be enclosed in starting tag. If we want to specify multiple tags, we need to provide a spaces between those tags, between those attributes. For example, tag is font. Here we are providing 3 attributes like size, color, and face. So all the attributes should be specified in only lowercase: size, color, and face. Here we are assigning multiple attributes. In between those attributes, we are providing space. What is a size attribute in font? Which increases the text size. The content size can be increased with the size attribute. You can set the content size using size attribute. The range of accepted values is from 1 to 7. We can assign a value 1, 2, 3, 4, 5, 6, so on, up to 7. So 1 is the smallest one and 7 is the largest one. Default value is, by default, is 3. We can increase the size by 3 or decrease the value by 3. Begins from 1 to, it ranges from 1 to 7. By default value is 3. And coming to color. If you want to set any color, if you want to highlight anything, then we use color attribute. You can set any font color you like using color attribute. You can specify the color that you want either by a color name or hexadecimal code for that color. Font lo 3 attributes ఉన్నాయి: సైజ్, కలర్, ఫేస్. అందులో ఫస్ట్ది సైజ్. సైజ్ ఏంటంటే మనం రాసిన టెక్స్ట్ సైజ్, రాసిన దానికంటే ఇంక్రీజ్ చేసుకోవాలి లేదా డిక్రీజ్ చేసుకోవాలి, పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. సో అలా ఇంక్రీజ్ చేయొచ్చు లేదా డిక్రీజ్ చేయొచ్చు అంటే కనుక మనం సైజ్ అట్రిబ్యూట్ తీసుకుంటాం. సో ఎంత సైజ్ వరకు డిక్రీజ్ చేయొచ్చు? 1 వరకు. ఎంత సైజ్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు? 7 వరకు. అసలు మనం ఏం స్పెసిఫై చేయకపోతే బై డిఫాల్ట్ 3లో ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి అట్రిబ్యూట్ వచ్చి కలర్. కలర్ అట్రిబ్యూట్ ఏంటంటే మనం రాసిన టెక్స్ట్లో హైలైట్ చేయాలనుకుంటున్నాం పాయింట్స్ని, వాటికి కలర్ అప్లై చేయాలనుకో. సో కలర్ అప్లై చేయాలి అంటే కలర్ అట్రిబ్యూట్ని 2 వేస్లో అసైన్ చేయాలి. డైరెక్ట్గా కలర్ నేమ్ రాసేయచ్చు కోడ్స్లో, లేకపోతే హెక్సాడెసిమల్ నంబర్స్తో. జీరోస్ ఇందా నేను సింటాక్స్లో 0s and 1sతో రాసాను. ఒకసారి ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ కలర్ని హెక్సాడెసిమల్తో రాస్తా, హ్యాష్ డిఫరెంట్ కలర్స్. ఇది హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్. లేదు ఇక్కడ మీకు అలా వద్దు అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ కలర్ రెడ్డో, బ్లూవో, పింకో, ఎల్లో ఏదైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ అట్రిబ్యూట్ ఫేస్. సో ఫేస్ అట్రిబ్యూట్ మనం రాసిన స్టైల్, టెక్స్ట్ యొక్క స్టైల్, రాసిన టెక్స్ట్ స్టైల్ మార్చుకోవాలి అంటే కనుక మనం ఫేస్ అట్రిబ్యూట్ తీసుకుంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, ఫాంట్ ఫేస్ ఈక్వల్స్ టు నేను తీసుకున్నాను టైమ్స్ న్యూ రామ్ తీసుకున్నాను. అంటే ఇప్పుడు నేను రాసే టెక్స్ట్ అంతా ఎలా ఉంటుంది, టైమ్స్ న్యూ రామ్ ఫార్మాట్ ఎలా ఉంటే ఆ స్టైల్లో అప్లై అవుతుంది నాకు. కలర్ తీసుకున్నాను, ఎందుకంటే మనం చూసాం కదా కలర్ అట్రిబ్యూట్ని 2 వేస్లో రాయొచ్చు. డైరెక్ట్గా నేమ్ రాయొచ్చు లేదా హెక్సాడెసిమల్ వాల్యూతో. సైజ్ వచ్చి 5. ఇప్పుడు ఇక్కడ నేను రాసిన దిస్ కంటెంట్ ఈజ్ ఇన్ టైమ్స్ న్యూ రామ్ ఫాంట్ అండ్ పింక్ కలర్ అని ఇచ్చాం కదా. సో నాకు టైమ్స్ న్యూ రామ్ ఫార్మాట్లో ఉండి ఫాంట్ ఏ కలర్తో వస్తుంది, పింక్ కలర్తో వస్తుంది. యూ కెన్ సెట్ font face using face attribute. If your computer does not have any font installed, then we can't see the font face. Instead, user will see the default font face applicable to the user's computer. So font face attribute
యూస్ చేయాలంటే ఫాంట్ ఇన్స్టాల్ చేసి ఉండాలి మన దానిలో. ఇన్ కేస్ అది లేదనుకోండి, డిఫాల్ట్ ఏదైతే ఉందో మన కంప్యూటర్లో దాంతో అపేర్ అవుతుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ ట్యాగ్ ఈస్ బోల్డ్ ట్యాగ్. ఫర్ దిస్ బోల్డ్ ట్యాగ్ we are using B, open tag, content, close tag. B tag specifies the bold text. Here I have written an example, search your college for women. Then the output of this will be appear like this. This is bold. Next, if I want to display the text in an italic format, like slantly, for that we use a tag, italic tag, with the letter I. Text between I and /I tags are displayed as italic. Whatever the text we are enclosed between opening and closing tag of italic will be written in italic. See here, the output will be like this. This is called italic. Next type of tag is underline. నేను రాసిన టెక్స్ట్ కింద అండర్లైన్ రావాలి అంటే కనుక యూ ట్యాగ్ అనేది యూస్ చేస్తాను. అండర్లైన్ కోసం ఏ ట్యాగ్ యూస్ చేస్తున్నా? యూ ట్యాగ్. సో రాసిన కంటెంట్ కింద అండర్లైన్ అపియర్ అవ్వాలంటే ట్యాగ్ నేమ్ ఇస్ యూ ట్యాగ్. సో యూ ట్యాగ్ తీసుకుని ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఈ రెండింటి మధ్య నేను ఏం రాశాను? సర్చ్ యువర్ కాలేజ్ ఫర్ ఉమెన్ రాశాను. సో అవుట్పుట్ ఎలా వస్తుంది? నాకు యూ ట్యాగ్ యూస్ చేయడం వల్ల అండర్లైన్ వస్తుంది. నెక్స్ట్ టెలిటైప్ టెక్స్ట్. The HTML TT tag specifies the teletype text. The content of TT, open TT, close TT element is written in monospaced font. In a monospaced font, each letter has the same width and it is not supported in HTML5. See the example here. I have taken TT. Content should be enclosed between opening tag and closing tag of TT. As I said, monospaced is each letter with the same width. If you observe this like this is called TT. So then teletype text అంటాం. ఈ టెక్స్ట్ ఇక్కడ యూస్ చేసే ట్యాగ్ నేమ్ ఏంటంటే TT తీసుకుంటాం. డేటా అంతా ఎక్కడ రాయాలి, కంటెంట్ అంతా ఎక్కడ రాయాలి? ఓపెన్ TT అండ్ క్లోజ్ TT లోపల రాయాలి. ఇదేంటంటే మనకి టెక్స్ట్ అంతా ఒకటే లాగానే చూడండి, టైప్ చేసేటప్పుడు మనకి ఎలా వస్తుంది? అన్ని లెటర్స్ అన్నీ ఒకలాగానే, కింద ఇక్కడ రాస్తుంది దగ్గర చూడండి అన్నీ ఒకటే సైజ్, ఒకటే విత్ లెటర్స్ అన్నీ ఒకటే యూనిఫామ్గా కనిపిస్తున్నాయి చూడండి. సో ఇలా ఈ టెక్స్ట్ ప్రొవైడ్ చేయడానికి టెలిటెక్స్ట్ యూస్ చేస్తాం. నెక్స్ట్ సబ్స్క్రిప్ట్ ఆర్ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్స్. సబ్స్క్రిప్ట్ ట్యాగ్, ద కంటెంట్ ఆఫ్ సబ్ tag element is written in subscript. The font size used in the same as the characters surrounding it, but it display half a character's height beneath the other characters. For example, if you want to represent a chemical formulas like H2C2O2, how we write? With the help of subscript tag. For subscript tag, we are using a tag name sub. See the example here. I am writing X2. X sub tag 2 close sub tag. Then the output will be like this. If I want to write H2, H sub 2 close sub H2. All these formulas can be written with the help of sub tag. Easily can be written. మనం కెమిస్ట్రీ ఫార్ములాస్ ఏవైనా రాయాలనుకుంటున్నాం, లేదా మ్యాథమెటికల్ ఫార్ములాస్, కెమిస్ట్రీ ఫార్ములాస్ అంటే X² కానీ X³ కానీ లేదా X2O2 H2 ఇలాంటి ఫార్ములాస్ రాయాలంటే మనం ఏ ట్యాగ్ యూస్ చేస్తాం? సబ్ ట్యాగ్ యూస్ చేస్తాం. ఇది కంటెంట్ కింద డిస్ప్లే అవుతుంది. చూడండి ఇక్కడ X తీసుకున్నా, 2 అనేది ఎక్కడ డిస్ప్లే అవుతుంది? టువర్డ్స్ ద డౌన్ స్ట్రీమ్ బినిత్ ద X. మీరు ఎక్కడైతే కావాలనుకుంటున్నారో అక్కడ ఏం చేయాలి? సబ్ ట్యాగ్ యూస్ చేయాలి మనం. This is mainly used for representing these notations like X2, O2, H2, all this. If we want to represent it an exponent notation, then we use superscript. The content of superscript element is written in superscript. The font size is used as the same as character surrounding, but it is displayed half a character's
height above the other characters. Tag name is sub x sub 2 sub. In the previous case we have seen that x2. Now we are observing x square. The characters are height above the other characters. Next type of tag is pre-formatted text. The HTML pre-tag is used for indicating pre-formatted text. Inside a pre-tag, the text is only wrapped when the source has a line break and tabs or other white spaces are not converted into a single space. For pre-formatted tags, we are using a tag pre, that is a pre-open tag, close tag, and the content what you want to should be written in between these tags. See the example. Here I wrote the text is. Here I am not using any line break. Data should be appeared like that. That's why I am placing enter, and in a fixed pitch again enter, font, and it preserves both next enter, both spaces and line breaks. The text appears as it is whatever you taken a pre-tag. Predefined tags displays the content how you wrote on the pre-tag will be displayed as it is. Pre-formatted text చూద్దాం. ఇక్కడ pre-format text చూడండి. pre-format టెక్స్ట్లో నేను కంటెంట్ ఎలా అయితే రాశానో అలాగే డిస్ప్లే. మామూలుగా అయితే ఇందాక మనకి టెక్స్ట్ అంతా ఒకటే లైన్లో వస్తుంది, దాన్ని బ్రేక్ చేయడానికి బిఆర్ ట్యాగ్ యూస్ చేసాం. ఇప్పుడు బిఆర్ ట్యాగ్ యూస్ చేయకుండా నాకు టెక్స్ట్ ఒక లైన్ లెఫ్ట్లో, ఒక లైన్ రైట్లో, ఒక లైన్ కార్నర్లో, ఒకటే సెంటర్లో, అలా అన్ని చోట్ల ఎలా కావాలంటే అలా రాసుకుని దాన్ని డిస్ప్లే చేయాలి అంటే కనుక ప్రీట్యాగ్. అంటే ప్రీట్యాగ్ లోపల మీరు టెక్స్ట్ ఎలా అయితే రాసారో యాస్టీస్గా ఆ టెక్స్ట్ అలాగే డిస్ప్లే అవుతుంది. దిస్ ఈజ్ అవర్ శాంపిల్. ఇది మన శాంపిల్ ప్రోగ్రామ్. దీని అవుట్పుట్ ఇలా వస్తుంది. సో అసలు ఇది రావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, దీని మొత్తాన్ని ఎక్కడ రాయాలి, HTML ఎడిటర్లో రాయాలి. రాసి ఏం చేయాలి, శాంపిల్ అనే ప్రోగ్రామ్ నేమ్ .htmlతో సేవ్ చేస్తాం. సేవ్ చేసినాక ఎక్కడ రన్ చేయాలి, వెబ్ బ్రౌజర్లో రన్ చేయాలి. సో వెబ్ బ్రౌజర్లో రన్ చేస్తే దాని అవుట్పుట్ ఇలా వస్తుంది. ఇక్కడ నేను చూడండి ట్యాగ్స్ ఏం తీసుకున్నాను. సో యాక్చువల్ డాక్యుమెంట్ కంటెంట్స్ అన్ని ఎక్కడ రాస్తాం, బాడీ సెక్షన్లో రాస్తాం. సో బాడీ సెక్షన్లో ఏ ట్యాగ్ తీసుకున్నాను, పారాగ్రాఫ్ ట్యాగ్. పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ లోపల ఏం రాశాను, పారాగ్రాఫ్ ట్యాగ్. సో ఇక్కడ అప్లై స్టైల్ అంతది ఏంది అవుతుంది, పారాగ్రాఫ్ ట్యాగ్ వస్తుంది. నెక్స్ట్ H2 అన్నాను, హెడ్డింగ్ ట్యాగ్, H2 హెడ్డింగ్తో వస్తుంది. బోల్డ్ ట్యాగ్ B, నెక్స్ట్ ఇటాలిక్ ట్యాగ్, నెక్స్ట్ అండర్లైన్ ట్యాగ్, బాడీ క్లోజ్ H2. సో దీని అవుట్పుట్ ఎలా వస్తుంది, నేను పారాగ్రాఫ్ ట్యాగ్లో ఏం రాసా, పారాగ్రాఫ్ ట్యాగ్ అని రాసా. హెడ్డింగ్ ట్యాగ్, హెడ్డింగ్ 2లో ఏం రాసా, హెడ్డింగ్ 2 అని రాసా. బోల్డ్లో బోల్డ్ ట్యాగ్, ఇటాలిక్లో ఇటాలిక్, అండర్లైన్లో అండర్లైన్. ఇటాలిక్ అయితే స్లాంట్గా వస్తుంది, బోల్డ్ థిక్గా వస్తుంది. హెడ్డింగ్స్ వచ్చి సైజెస్, స్టార్టింగ్ సైజ్ బట్టి నేను H2 యూస్ చేశాను. పారాగ్రాఫ్ వచ్చి పారాగ్రాఫ్ మనం ఏది రాస్తే పారాగ్రాఫ్, అండర్లైన్ రాసిన కంటెంట్ కింద అండర్లైన్ వస్తుంది. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన ఫార్మాటింగ్ టెక్స్ట్లు ఇవన్నీ. సో ఇప్పటి వరకు మనం ఒక వెబ్ పేజ్ని డిజైన్ చేసి దాన్ని నోట్ప్యాడ్లో సేవ్ చేసుకుని వెబ్ బ్రౌజర్లో రన్ చేసాం. సో క్రియేట్ చేసిన వెబ్ పేజ్లో మనం ఏ టైప్స్ ఆఫ్ టెక్స్ట్లు తీసుకున్నాం, సెవరల్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ తీసుకున్నాం. అవి ఏంటంటే ఫాంట్. సో ఫాంట్లో 3 డిఫరెంట్ ఆట్రిబ్యూట్స్ చూసాం, సైజు, కలర్, ఫేస్. కలర్ అయితే కలర్ అప్లై చేయొచ్చు, సైజ్ అయితే సైజ్ని ఇంక్రీజ్ చేయొచ్చు, ఫేస్ అయితే స్టైల్ అప్లై చేయొచ్చు. అలాగే బోల్డ్, స్లాంట్గా కావాలంటే ఇటాలిక్, పారాగ్రాఫ్స్ రాయాలంటే పారాగ్రాఫ్ ట్యాగ్, మా కెమికల్ నోటేషన్స్ లేదా మ్యాథమెటికల్ నోటేషన్స్ రాయాలంటే సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్స్. Till now we all discussed these tags and formatting tags like font, bold, italic, paragraph, subscript, superscript. Web pages can be created by using simple text editor called Notepad, where we write all these tags, or else HTML document in an editor, Notepad, where we run all these web pages in a web browser. A simple assignment for you. Try this. Design a HTML document to display your name on the web browser by using different HTML text formatting tags.
ప్రీవియస్గా ఇప్పుడు మనం చూసిన ట్యాగ్స్ అన్నీ యూస్ చేసి మీ నేమ్ వచ్చేలాగా ఒక HTML డాక్యుమెంట్ని డిజైన్ చేయండి. ఇవి టెక్స్ట్ బుక్, ఇది టెక్స్ట్ బుక్. వెబ్ ప్రోగ్రామింగ్ బిల్డింగ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ సెకండ్ ఎడిషన్ బై క్రిస్ బేట్స్. ఇంటర్నెట్లో లింక్స్ మీకు కావాలంటే ఇవి రిఫర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.